తండ్రి, ప్రకటించువారు లేని కొరతలు తీర్చండి. వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించుమని కోరుతూ యేసయ్య ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న తన దయలో మనందరినీ కూడా ఈ 2025 సంవత్సరం జనవరి మాసం 5వ దినం వరకు తన కవిగిటిలో భద్రపరిచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను పెంచి సజీవులముగా దేవుని ఆరాధించడానికి ఈ శ్రేష్టమైన గొప్ప సదవకాశం, గొప్ప భాగ్యం దేవదేవుడు మనకు ప్రసాదించాడు. మనందరము కూడా ఆయనకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రత్యేకించి మనము 2025 సంవత్సరం ఒక నూతన సంవత్సరముగా మనము అడుగిడాం. నూతన సంవత్సరం అంటే కేవలం మన రాతలలో అది కనపడుతుంది, కానీ కాలములో మనకేమీ కనిపించదు. అయితే నూతన సంవత్సరం అనేటువంటి ఉత్సాహాలతో రకరకాల కార్యక్రమాల నిర్వహణతో ప్రభువును మనము ఘనపరుస్తుంటాం, గొప్ప చేస్తూ ఉంటాం. ఆ రీతిగా ప్రభు మహిమ చెందుతున్నాడని మనము విశ్వసిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరములో కొన్ని వాగ్దానాలు మనము తీసుకుంటూ ఉంటాం. అంటే కొందరు మరి ఆ ప్రింట్ చేసినటువంటి ఆ కాగితాలను మనం తీసుకున్నప్పుడు అందులో వ్రాయబడినటువంటి మాటలు మనం వాగ్దానపు మాటలుగా, ఆ వాగ్దానం దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చాడు అనేటువంటి ఆ తలంపులు మన మనస్సుల్లో ఉంటూ ఉంటాయి. మంచిదే. అయితే దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితాలలో నెరవేర్చాలి అని అంటే మన కర్తవ్యము ఏది, దానిని బట్టి ఆ వాగ్దానము మన జీవితాలలో నెరవేరుతుంది. మనము జీవించాల్సిన క్రమము సరిలేనప్పుడు మరి ఆ వాగ్దానం మనమే కాదు, ఒకవేళ క్రీస్తుని అంగీకరించని వారు కూడా ఒక కాగితం తీసుకుంటే ఆ కాగితంలో వ్రాయబడిన మాట వారికి కూడా వెళుతుంది. మరి అది వారి జీవితాల్లో నెరవేరుతుందా అంటే వారు ప్రభుతో అనుబంధము కలిగి ఉన్నటువంటి ఆ విధానాన్ని బట్టి మాత్రమే ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుతుంది. అంతేకాకుండా వ్రాసేటువంటి ఆ మాటలు కూడా మనం వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలే వ్రాసుకుంటూ ఉంటాం. హెచ్చరిక పూర్వకమైనటువంటి మాటలు అందులో మనము వ్రాసుకోం. కానీ దేవదేవుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు లేక ఆయన ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అని అంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి అనే దాన్ని తెలియజేస్తాడు. ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు మాత్రమే వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుతాయి. ఆయన ఆజ్ఞలు మనము పాటించినప్పుడు ఆయన చేసిన వాగ్దానం ఏ ఒక్కరి జీవితంలో కూడా అది నెరవేరడానికి అవకాశము లేదు అనేటువంటి దాన్ని మనము గ్రహించాలి. కాబట్టి దేవుడు ఆయా వారికి వాగ్దానాలు ఇచ్చాడు. అయితే ఆ వాగ్దానాలకు ముందుగా కొన్ని హెచ్చరికలు, కొన్ని ఆజ్ఞలు వారికి ఇస్తాడు. ఆ ఆజ్ఞల ప్రకారం మీరు జీవిస్తే ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది అనేది భావం. మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ప్రక్కన పెడతాం, ఆయన ఇచ్చిన హెచ్చరికలను ప్రక్కన పెడతాం. వాగ్దానాలు మాత్రం మన జీవితంలో నెరవేరాలి అని కోరుకుంటాం. అది సాధ్యమే కాదు, అది సాధ్యమయ్యే పనే కాదు. అది మనం ప్రత్యేకంగా గమనించుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నటువంటి ఏ మాట అయినా అది మానవులమైన మన మేలు కోరి మాత్రమే ఆయన చెప్తాడు. ఆయన స్వార్థం కొరకు ఏది మానవులమైన మనకు ఆయన చెప్పడు. కానీ చాలాసార్లు మానవులమైన మనమేమనుకుంటామంటే మనము చేసే కార్యాలు దేవునికి
ఏదో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి అన్నట్టు మనం అనుకుంటాం. కానీ మనము చేసే ఏ కార్యమైనా అది దేవునికి మేలు కలిగించేటువంటిది కాదు. ఆయన చెప్పేటువంటి ఏ ఆజ్ఞ అయినా ఆయనకు మేలు కలిగించేది కాదు. ఆయన చెప్పేటువంటి ఏ హెచ్చరికైనా అది ఆయనకు మేలు కలిగించేది కాదు. కేవలం మానవులమైన మనకు మేలు కలిగించేటువంటి మాటలనే ఆయన చెప్తాడు. కాబట్టి దేవుడు నిస్వార్థపరుడు, స్వార్థము లేనటువంటి వాడు. అయితే కొన్నిసార్లు ఆయన గద్దింపులు మానవులకు నచ్చక అవి స్వార్థపూరితంగా ఉన్నాయనిపిస్తుంది. కానీ ఆయన ఆ గద్దింపులో కూడా మానవ మేలునే ఆయన కోరుకుంటాడు అనేదాన్ని ప్రేమ దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఇది రెండవసారి ఇశ్రాయేలులకు బోధించినటువంటి గ్రంథం. ఆల్రెడీ ఆయన నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండాల్లో కొన్ని ఆజ్ఞలు, కొన్ని హెచ్చరికలు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. వాటిని మరలా రిపీట్ చేశాడు. మరలా వారికి ఉపదేశం చేయడానికి ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నమే ద్వితీయ ఉపదేశం, రెండవసారి బోధ అనేటువంటి దాన్ని మనము గమనిస్తాం. అంటే ఒక విషయాన్ని ఆయన బోధించి మరలా దాన్ని రిపీట్ చేశాడు అని అంటే మానవులమైన మన ఎడల ఆయనకున్నటువంటి మమకారం ఎంత గొప్పదో మనం గ్రహించాలి. ఒకవేళ ఇవి ఇశ్రాయేలీలకు ఇవ్వబడినవి అని చెప్పినా ఇశ్రాయేలీలకు ఆయన మొదట ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనము చాలాసార్లు చెప్పుకుంటుంటాం. మొదట ఆయన ఇశ్రాయేలు మరి ఆ వంశంలో నుండి వచ్చాడు కాబట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని మొదట క్రమపరచడానికే ఆయన ఇశ్రాయేలీలకు మొదట ఏ ఆజ్ఞ అయినా చెప్పాడు. అయితే ఇశ్రాయేలీలు వాటిని పాటిస్తూ ప్రపంచానికి ఆ వర్తమానం పంపించాలి, ప్రపంచానికి ఆ వర్తమానం తెలియజేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఏదైనా మన కుటుంబంలో మనం పాటించేటువంటి దానిని క్రమంగా మనం పాటిస్తూ ఆ తర్వాత ఇతరుల కుటుంబాలకు మనము చెప్తాం. మనము పాటించేది క్రమము లేకుండా ఇతరులకు మనం చెప్పితే అది విమర్శనాత్మకము అవుతుంది. అవకలి వారు దానిని సాదరాభిప్రాయంగా అంగీకరించరు. కాబట్టి పాత నిబంధన దాదాపు ఇశ్రాయేలు జనాంగం మీద దేవుడు తన దృష్టిని కేంద్రీకరించాడు అనేటువంటి దాన్ని బట్టి చాలామంది బైబిల్ విమర్శకులు అంటున్న మాట ఏంటంటే మరి బైబిల్ దేవుడు ఇశ్రాయేలులకే దేవుడు, ప్రపంచానికి ఆయన దేవుడు కాదు అనేది. కానీ ఆయన పాత నిబంధన అంతా కూడా ఇశ్రాయేలుతో మాట్లాడడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయన ఇశ్రాయేలు జనాంగములో నుండి ఆయన వచ్చాడు కాబట్టి. ఇశ్రాయేలు జనాంగములో యూదా గోత్రం, ప్రత్యేకంగా యేసు ప్రభు వచ్చినటువంటిది. మరి యూదా గోత్రములో దావీదు వంశములో నుండి యేసు ప్రభు భూమి మీదికి ఆయన నరుడుగా అరుదించాడు. ఇక దేవుడైన యెహోవా అయితే ఆయన ఆదాము సృష్టి మొదలుకొని మరి అబ్రహామును ప్రత్యేకంగా పిలిచి ఆయన ద్వారా ఇశ్రాయేలు జనాంగ విస్తరణను ఆయన కలిగించాడనేటువంటిది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తున్న మాట. కాబట్టి ఏ ఆజ్ఞ దేవుడు మనకిచ్చినా ఆ ఆజ్ఞ మన జీవితంలో నెరవేరాలి, మన జీవితంలో ఆ వాగ్దానం నెరవేరాలి అని అంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. అందుకే 12వ వచనం మనం చదువుతుంటాడు, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుకొనుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను ఏమి అడుగుచున్నాడు అంటున్నాడు. దేవుని దగ్గర వాగ్దాన కార్డులు తీసుకుంటాం మనం, కానీ దేవునితో మనం ఏ వాగ్దానము చేయం.
ఆయన దగ్గర మనం వాగ్దానాలు తీసుకొని మరి ఆయా వాగ్దానములో లేక ఆ వాక్యంలో వ్రాయబడినటువంటి మాట, ఆహా దేవుడు నాకెంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, ఆ వాగ్దానం నెరవేరడానికి నీ తీర్మానం ఏంటి? ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నీ యొక్క తీర్మానం ఏంటి? మరి నీ తీర్మానాన్ని ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీ మేలు కొరకే నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొందునను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను ఏమి నిన్ను అడుగుతున్నాడు. నేను నీకు ఒక వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అని అంటే మరి నేనిచ్చిన ఆజ్ఞలు నువ్వు పాటిస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. పాటిస్తాను ప్రభు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? అనుసరిస్తాను దేవా అని నువ్వు చెప్పగలుగుతున్నావా? వాటి ప్రకారం జీవిస్తాను దేవా అని నువ్వు చెప్పగలుగుతున్నావా? అలా మనం చెప్పగలిగిన నాడే ఆయన వాగ్దానములకు మనము పాత్రులం. అది మనకు భారమైనదేమి కాదు, అది మోయలేనిది కాదు. అలా మనం ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారా మనకు మేలు జరుగుతుందే తప్ప ఆయనకు అది ఏ మేలు చేకూర్చేటువంటిది కాదు. యెహోవా దశాజ్ఞలు ప్రత్యేకంగా ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీలకు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే మనము ఈ ద్వితీయోపదేశ కాండంలో కూడా, అంటే 2వసారి కూడా ఆయన ప్రబోధించినటువంటి వాటిలో 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. నిర్గమకాండం 20లో అలాగే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో కూడా ఈ 10 ఆజ్ఞలు చూస్తాం. ఈ 10 ఆజ్ఞలలో మొదటి 2 ఆజ్ఞలు మనము గమనిస్తే, ఒకటి నీ దేవుడైన మరి యెహోవాను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. రెండవది విగ్రహారాధన నీవు చేయకూడదు. అంటే ఏ రూపాన్ని నీవు చేసుకోకూడదు. ఆకాశం అందైనా, భూమి అందైనా, నీళ్ళ ఎందైనా దేని రూపాన్ని నీవు చేసుకొని మరి నీవు వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు అనే మాటలు తెలియజేశాడు. ఈ 2 ఆజ్ఞలు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనిస్తున్నప్పుడు, నీ దేవుడైన యెహోవాను నేను, కాబట్టి మీరు ఏ విగ్రహమును చేసుకొని వాటికి సాగిల పడకూడదు. అవి ఆకాశమందైనా, భూమి ఎందైనా, జలముల ఎందైనా ఉన్న దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. ఈ 2 ఆజ్ఞలు దేవుడైన యెహోవా మానవులకు ఇచ్చినటువంటి వాటిలో ఆయనకు ఏమైనా వీటి ద్వారా మేలు జరుగుతుందా? వాటి ద్వారా ఏమైనా మేలు జరుగుతుందా? నేనే నీ దేవుడను అని చెప్పినటువంటి ఆ మాట మనము అంగీకరించి ఆయనను దేవుడుగా మనము ఆరాధిస్తూ ఉంటే ఆయనకేమైనా మేలు చేకూరుతుందా? ఏమి మేలు చేకూరదు. మనం ఆరాధించినా ఆరాధించకపోయినా ఆయన మహిమ ఆయనకు ఉంటుంది. దూతగానాలతో ఆయన ఎల్లప్పుడూ కొనియాడబడుతూ ఉంటాడు. అయితే ఆయనను దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. ఎందుకంటే సృష్టికి కర్త ఆయన మాత్రమే. సృష్టికర్త ఆయనే. ఈనాడు మనము ఈ విశ్వం అంతటిలో చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా అది దేవుని సృష్టములోని భాగమే, దేవుడు సృష్టించిన వాటిలోని భాగమే. ఆదికాండం మనము 1వ అధ్యాయం చదివినప్పుడు 6 దినాల ఆయన సృష్టిలో ఇవన్నీ కూడా ఆయన కలుగజేశాడు. ఆకాశమైన, భూమి అయినా, జలములో ఉన్నటువంటివైనా సమస్తాన్ని ఆయన కలుగజేశాడు. కలుగజేసినటువంటి ఆయన తన ఉన్నత స్థానాన్ని తను చెప్పుకోవడంలో స్వార్థమేమీ లేదు. కానీ చాలామంది బైబిల్ విమర్శకులు ఏమంటారంటే, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అని ఆయన చెప్పడం స్వార్థం కదా. అంటే ఎలా స్వార్థం అవుతుంది? సృష్టికర్త తనే అయినప్పుడు సృష్టములో ఒక భాగాన్ని మనం ఆరాధించడానికి ప్రయత్నం చేస్తే, సృష్టములో ఉన్నటువంటి ఏదో ఒక రూపాన్ని మనము
ఆరాధించడానికి ప్రయత్నం చేస్తే అది మనకు మేలు కంటే కీడే జరగడానికి కారణము అవుతుంది. ఎందుకని? సృష్టికి కర్త అయినటువంటి ఆయనకు మరి సృష్టి విరోధి ఒకడున్నాడు. అతనే మనం సాతాను, అపవాది, మరి దుష్టుడు అనే మాటతో ఉపయోగిస్తూ ఉన్నాం. వాడు దేవుని చేత సృష్టింపబడినటువంటి దోతే ఒకనాడు లూసిఫర్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. కానీ దేవుని మహామహిమను వారవలేక ఆ స్థానాన్ని తను పొందాలి అని అనుకున్నాడు. దేవుని శక్తి ముందు నిలవలేడు కాబట్టి వాడు ఆయన సన్నిధిని త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? మానవ మనసులోనికి చొచ్చుకొని దైవ విరోధ కార్యక్రమాలన్నింటినీ జరిగించడానికి వాడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం మరచి మనము సృష్టాన్ని పూజించేటువంటి వారమైతే ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక వస్తువుల రూపం మనం పూజించేటువంటి వారమైతే దాని ద్వారా దేవునికి నష్టమేమి కాదు, కానీ మనకు నష్టం. అదేమిటనగా మనము నిత్య నరకానికి ప్రాప్తులం అవుతాం. అంటే దైవ సహవాసాన్ని మనము వీడాం, దేవునికి విరుద్ధమైన కార్యక్రమాల్లో మనం పడిపోతాము అనేటువంటిది ప్రియులారా మనకు వాక్య భాగంలో తెలియజేస్తున్నటువంటి మాటలుగా గ్రహించాలి. ఈ ఆజ్ఞలు కూడా ఆయన ఎప్పుడు ఇచ్చాడు, ఈ ఆజ్ఞ కూడా ఆయన ఎప్పుడు ఇచ్చాడు అనేటువంటి దాన్ని మనం వాక్య భాగం ప్రకారం చూస్తే బైబిల్ను మొత్తాన్ని మనము గమనిస్తే 3 యుగాలుగా బైబిల్ను మనం విభజించుకోవచ్చు. ఒకటి పితరుల యుగం, లేక మనస్సాక్షి యుగం అని కూడా అంటారు. పితరుల యుగం, పితరుల యుగము అని అంటే మనము ఆదాము దగ్గర నుండి మోషే వరకు ఉన్నటువంటి కాలాన్ని పితరుల యుగము అని అంటాం. రెండవది ధర్మశాస్త్ర యుగం. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తరువాత క్రీస్తు వరకు కూడా మానవులు ధర్మశాస్త్రము క్రింద వారి జీవన విధానాన్ని కొనసాగించుకున్నారు. ఆ తర్వాత మూడవది సంఘకాలం లేక కృపాయుగం, సంఘయుగం. కాబట్టి బైబిల్ను మనము ఈ 3 యుగాలుగా ప్రేమైన దేవుని బిడ్డలారా విభజించుకున్నప్పుడు పితరుల యుగములో దేవుడు ముఖాముఖిగా మానవులతో మాట్లాడాడు. ఆదాముతో ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత కయ్యూనుతో ఆయన మాట్లాడాడు కదా. హేబేలును చంపినప్పుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడని ఎవరు అడిగారు? దేవుడైన యెహోవాయే ముఖాముఖిగా అడిగాడు. ఆ తర్వాత నోవహుతో ఆయన మాట్లాడాడు. ప్రజల యొక్క దోషం బహుభయంకరంగా ఉంది కాబట్టి నేను జలప్రలయాన్ని రప్పించబోతున్నాను వాడగట్టు. ఇలా ప్రియులారా మనము గమనిస్తూ వస్తే ఈ పితరుల యుగములో దేవుడు ముఖాముఖిగా మానవులతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు వారికి ఏ గ్రంథాధారాలు లేవు. ఆయన ముఖాముఖిగా వారి తప్పులను వారి ఒప్పులను చూపించి దానికి తగినటువంటి పనిష్మెంట్ ఇస్తూ వారిని క్రమపరచడానికి ఆయన ప్రయత్నము చేస్తూ వచ్చాడు. ఇక ధర్మశాస్త్ర యుగం అంటే దేవుడు ఒక వ్యక్తి ద్వారా సమూహంతో మాట్లాడాడు లేక సమాజంతో మాట్లాడాడు. అంటే మోషేకు ఆయన ప్రత్యక్షమవుతూ ఆ సమాజ మందిరం ప్రత్యక్ష గుడారం, సమాజ మందిరం కాదు ప్రత్యక్ష గుడారం అంటే ఇశ్రాయేలీయులు ఆరాధనకై నిర్ణయించుకున్నటువంటి ఆ సమాజ మందిరాల్లో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడేటువంటి ఒక స్థలాన్ని ప్రత్యక్ష గుడారం అని అన్నారు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఆయన ప్రత్యక్షమై మోషేతో ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మోషే ఏం చేయాలి? అవి తీసుకొని వచ్చి సమూహంతో మాట్లాడాలి, సంఘంతో మాట్లాడాలి. ఇది ధర్మశాస్త్ర యుగం. కాబట్టి ఈ ధర్మశాస్త్ర యుగంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రజలకు ఈ విషయాలు తెలియజేయి. మోషే తర్వాత యెహోషువతో మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువ తర్వాత ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ ధర్మశాస్త్ర యుగం అంతా కూడా దేవుడు
తన మాటలను ఆయా వారితో మాట్లాడుతూ వచ్చారు. వాటిని ఒక గ్రంథ రూపములో ఉండాలి అని ఆయన తన చేతితో వ్రాతి పలకల మీద ఈ దశాజ్ఞలు వ్రాసి వాటిని మోషేకి ఇచ్చాడు. నువ్వు సమాజముతో తెలియజేయి, నువ్వు ఈ ప్రజలతో తెలియజేయి అనేటువంటి మాటలు తెలియజేశాడు. ఇక యేసుక్రీస్తు ప్రభు భూమి మీదుగా నరావతారిగా ఆయన అరుదించిన తరువాత సంఘయుగం లేక సంఘకాలం లేక మనము కృపాయుగం అని చెప్పుకునేటువంటి కాలములో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ కాలములో దేవుడు ఆయా సేవకుల ద్వారా మానవులతో మాట్లాడడానికి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం, ఆయన చేసినటువంటి నూతన నిబంధన గ్రంథాన్ని మానవులమైన మనకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రంథ సారాంశాన్ని మానవులు దైవ సేవలో కొనసాగుతున్నటువంటి వారు క్షుణ్ణంగా చదివి ఆత్మశక్తితో వాటి భావాలు గ్రహించి వాటిని సంఘానికి, సమాజానికి వివరిస్తున్నప్పుడు సమాజము వాటికి విధేయులవుతూ లోబడుతూ ముందుకు వెళ్ళాలి అనేదాన్ని ప్రియులారా మనము అర్థం చేసుకోవాలి. మనకు దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలు, ఈ దశాజ్ఞలు ఆనాడు ఇశ్రాయేలుకైనా ఈనాడు సర్వ సమాజానికి. ఎందుకంటే ధర్మశాస్త్రము 3 విభాగాలుగా కనపడుద్ది మనకు. ధర్మశాస్త్రం ఒకటి చట్టము అనేది ఉంటుంది ధర్మశాస్త్రంలో. చట్టం, పరిపాలన విధానం ఉంటుంది, ఎలా జీవించాలనేటువంటి చట్టం ఉంటుంది ధర్మశాస్త్రంలో. రెండవది ఆచారాలు ఉంటాయి ధర్మశాస్త్రంలో, మానవులు ఆచరించాల్సిన ఆచారాలు ఉంటాయి. తర్వాత ఆజ్ఞలు ఉంటాయి. అంటే ధర్మశాస్త్రంలో 3 భాగాలు కనపడతాయి మనకు. మొదటిది చట్టం, రెండవది ఆచారాలు, మూడవది ఆజ్ఞలు. మనం ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటుంటారు. పౌలు గారు కూడా తన పత్రికల్లో మరి ఆ మాటలు తెలియజేస్తాడు. యేసు ప్రభు ఏమనంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి అని అన్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఏది కొట్టివేయబడింది? ఆచారాలు కొట్టివేయబడ్డాయి. కానీ చట్టము, నైతిక విలువలు ఎప్పుడూ కొట్టివేయబడవు. వ్యభిచారం పాపము అన్నటువంటిది ఆనాడైనా ఈనాడైనా ఈ యుగము ఉన్నంత వరకు దాన్ని ఎవరు మార్చడానికి లేదు. అది నైతిక చట్టం, అది నైతిక విలువ, నైతిక చట్టం. కాబట్టి ధర్మశాస్త్రం అంటే ఆచారాలు మాత్రమే తీసివేయబడ్డాయి. నీ పాప క్షమాపణ కొరకు పాప పరిహారార్థ బలి అవసరము లేదు, దహన బలి అవసరము లేదు, సమాధాన బలి అవసరము లేదు. ఎందుకంటే ఈ అన్నింటికి బలుల మూలం యేసు కలువరి శిలువలో బలి అయ్యాడు. ఈ బలులన్నీ కూడా క్రీస్తు తన రక్తము ద్వారా తొలగించేశాడు. ఇప్పుడు ఏ జంతు బలులతోనో పక్షుల బలు ఆ రక్తంతోనో మనం శుద్ధీకరించబడం. యేసు రక్తం ద్వారానే శుద్ధీకరణ అనేటువంటిది వాక్యం మనకు వివరిస్తున్న మాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రములో ఆచారాలు మాత్రమే కొట్టివేయబడ్డాయి. చట్టము, నైతిక విలువలు ఎప్పటికీ కొట్టివేయబడవు. ఎందుకంటే నైతికత్వం అనేది ఒకనాడు ఒక రకంగా, ఇంకొక నాడు ఇంకొక రకంగా ఉండదు. చట్టం అనేది ఒకనాడు ఒక రకంగా, ఒకనాడు ఒక రకంగా ఉండదు. పరిస్థితులను బట్టి ఒకవేళ చట్టాన్ని సవరణలు చేసుకోవచ్చు, కానీ ఆ సవరణ కూడా దాని ప్రాముఖ్య మూలాన్ని తొలగించలేదు. అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. మరి ధర్మశాస్త్రము దేవుడిచ్చిన తరువాత ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు. ఈ దశాజ్ఞలే కాదు, మనము ఈ 4 గ్రంథాలు అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి మనం ద్వితీయోపదేశ కాండం వరకు చదివితే అన్ని గ్రంథాల్లో కూడా అనేక ఆజ్ఞలు, మనిషి జీవించాల్సిన నైతిక విలువల చట్టాన్ని చాలా వివరంగా మనకు తెలియచేయబడింది. అయితే ఈ ధర్మశాస్త్రము రాకమునుపు పితరుల యుగం ఉంది కదా, ఆ పితరుల యుగములో దేవుడు మనిషికి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు, కానీ మనిషి చేసినటువంటి తప్పుకు వెంటనే పనిష్మెంట్ ఇచ్చి వారిని సరిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తూ
వచ్చాడు. అలా ప్రయత్నం చేస్తూ వస్తున్నటువంటి దేవుని యొక్క ప్రణాళికలో జలప్రలయం ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి నోహు కుటుంబం కాక మిగతా దాదాపు నోహు ఓడలోనికి తీసుకున్న జంతువులు పక్షులు గాక సమస్తము కూడా తుడిచిపెట్టబడ్డాయి. అప్పుడే ఆయనకు చాలా బాధ కలిగింది. మరలా ఇలాంటిది భూమి మీదకి పంపకూడదు అని అనుకున్నాడు ఆయన. అందుకే నోహుతో మాట్లాడుతూ ఒక నిబంధన చేశాడు. మరలా నేను భూమి మీద జల ప్రళయాన్ని, అంటే సర్వము నాశనం అయిపోయేటువంటిది. వర్షాకాలం వచ్చినప్పుడు అక్కడక్కడ వరదలు వస్తాయి. అవి ఎందుకు వస్తున్నాయి అనేది ప్రశ్నే కాదు. అవి పల్ల ప్రాంతాల్లో వస్తాయి. ఆ వర్షాలు లేకపోతే మన జీవనము కొనసాగదు. కాబట్టి పల్ల ప్రాంతాల్లో మనం ఇల్లు కట్టుకొని పల్ల ప్రాంతాల్లో మనం నివాసం చేస్తూ వరదలు వచ్చాయి, మాకు నష్టం జరిగింది అని అంటే అది మన అవివేకం. ఆ వరదలు వచ్చేటువంటి ప్రాంతాలేంటో మానవులకు తెలుసు. వాటిని సవరించుకోవాలి, సరిచేసుకోవాలి. కాబట్టి దేవుడు ఈ జలప్రలయం మరలని పంపించిన ఆకాశంలో ఇంద్రధనస్సును ఆయన ఏర్పాటు చేశాడు. నోహుతో ఆయన మాట్లాడుతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకు తెలుసు. ఈ రీతిగా దేవుడు మానవులతో దాదాపు ఎంతకాలము జరిపాడో ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మీకు తెలియజేశాను. ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క పితరో యుగం జరిగిందో మీకు తెలియజేశాను. మీకు జ్ఞాపకం ఉండి ఉండకపోవచ్చు, కానీ ఒక విషయాన్ని నేను గుర్తుకు తెస్తే ఒకవేళ మీ జ్ఞాపకానికి రావచ్చు. అదేంటంటే, మరి ఆదాము హవ్వలకు కయీను హేబేలు మాత్రమే పుట్టారు. కయీను హేబేలును చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు కయీను శపించాడు. శపించిన తరువాత మరి కయీనును ఎవరైనా భూమి మీద చంపితే వారికి ఏడంతల ప్రతిదండన వస్తుందని చెప్పాడు. ఆ తర్వాత ఆయనకు ఒక గుర్తు కూడా వేశాడు. బైబిల్ విమర్శకుల ప్రశ్న ఏంటి ఇప్పుడు? బైబిల్ విమర్శకుల ప్రశ్న ఏంటంటే, మరి ఆదాము హవ్వలే సృష్టిలో ఉన్నప్పుడు, కయీను హేబేలులే ఉన్నప్పుడు, కయీను హేబేలును చంపినప్పుడు ఇక జనరేషన్ లేదు కదా. ఆదామేమి కయీను చంపడు కదా, హవ్వ ఏమి కయీను చంపదు కదా. మరి ఎవరు కయీను చంపుతారు? ఎందుకు ఆయన ఆ ముద్ర కయీనుకి వేశాడు? ఎవడైనా కయీను కనుగొని చంపితే వాడికి ఏడంతల ప్రతిదండన వస్తుందని ఎందుకు చెప్పాడు? ఆ ప్రశ్నకు మీకు జవాబు చెప్పానా? ఆ ప్రశ్నలో మరి మన కాలం ఎంతవరకు, అంటే ధర్మశాస్త్రం మనకు వచ్చినటువంటి కాలం ఎంతవరకు అనేటువంటి దాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. అందులో దాదాపుగా మన లెక్కల ప్రకారం, అంటే బైబిల్ ప్రకారం మనము లెక్కలేసుకున్నప్పుడు 2706 సంవత్సరాలు 2706 సంవత్సరాలు ఈ పితరుల యుగం గడిచింది. అంటే ఈ 2706 సంవత్సరాలు. ఒకవేళ అక్కడ మనం మోషే వయస్సును తీసేస్తే, మోషే వయస్సు అక్కడ మనకు 120 సంవత్సరాలు కనపడద్ది. అక్కడ మనం 2586 సంవత్సరాలు తీసుకోవచ్చు. అయినా మోషే కూడా ధర్మశాస్త్రాన్ని వ్రాసింది ఎప్పుడంటే ఆయన 80 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే మోషే కాలాన్ని మనము ఆయన 120 సంవత్సరాలు బతికాడు. దాన్ని 3 భాగాలుగా చేస్తాం. ఒకటి 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో, 40 సంవత్సరాలు మామ దగ్గర మందను గాయడం, 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు నడిపించడం, 120 సంవత్సరాలు చెప్తాం. మరి ఆయన ధర్మశాస్త్రం ఎప్పుడు రాశాడు? ఇశ్రాయేలీలను నడిపిస్తున్నటువంటి కాలంలో ఆయన ధర్మశాస్త్రాన్ని వ్రాశాడు. అంటే మోషేకు 80 సంవత్సరాల వరకు కూడా ఆయన పితరుల యుగంలోనే ఉన్నాడు, పితరుల కాలంలోనే ఆయన ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు తనకిచ్చినటువంటి ఆ ఆధిక్యతను బట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని వ్రాశాడు అనేటువంటిది ప్రియులారా మనకు తెలిసినటువంటి విషయం. మరి ఇది ఎలా అనేటువంటి దాన్ని కూడా అప్పుడు నేను మీకు లెక్కలతో సహా చెప్పాను. అంటే ఆదాము బ్రతికిన సంవత్సరాలు, షేతు బ్రతికిన సంవత్సరాలు,
ఎనోషు బ్రతికిన సంవత్సరాలు ఆదికాండం మనకు 5వ అధ్యాయంలో ఆ విషయాలు తెలియజేయబడతాయి. కాబట్టి అక్కడ మనము ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. అలాగే షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. అలాగే ఎనోషు 905 సంవత్సరాలు బ్రతికాడు. కేనాను 910 సంవత్సరాలు బ్రతికాడు. ఈ లెక్కలు కాదు మనం వేసుకోవాల్సింది. మనం లెక్కించుకోవాల్సింది ఏంటంటే ఆదాముకు మరి బిడ్డలు పుట్టినప్పుడు ఆదాము వయస్సు ఎంత అనే దాన్ని లెక్కేసుకోవాలి. అక్కడ మనకు షేతు వంశావళి ఇచ్చాడు. షేతు ఆదాముకి ఎప్పుడు పుట్టాడు? 130 సంవత్సరాలప్పుడు పుట్టాడు. కాబట్టి 130 సంవత్సరాల వయసులో ఆదాముకు షేతు పుట్టాడు అని అంటే అక్కడ మనం లెక్కలో తీసుకోవాల్సింది 130 కానీ 930 కాదు. ఎందుకు అంటే ఆయన షేతు పుట్టిన తర్వాత 930 సంవత్సరాలు బ్రతికాడు అని అంటే ఆయన దాదాపుగా ఆ షేతు తర్వాత ఎనోషు తర్వాత కేయినాను తర్వాత మహలేలు తర్వాత ఏరేదు తర్వాత హానోకు, వీరందరి సంవత్సరాల్లో కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. వీరందరి సంవత్సరాలు కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. కాబట్టి మనం అక్కడ 930 తీసుకుంటే ఆ తర్వాత వచ్చినటువంటి షేతు వయస్సును తీసుకుంటే అది చాలా దాటిపోవడానికి కారణమవుతుంది. షేతు కూడా ఏమయ్యాడు? ఆయన 105వ సంవత్సరంలో ఎనోషును కన్నాడు. ఇప్పుడు మనం షేతు వయస్సు 912 ఎంతవరకు బ్రతికాడు ఆయన అంటే ఆయన ఎనోషు కాలంలో ఉన్నాడు, కేయినాను కాలంలో ఉన్నాడు, మహాలియేలు కాలంలో ఉన్నాడు, ఎరేదు కాలంలో ఉంటూ వచ్చాడు ఆయన. కాబట్టి ఈ రీతిగా వారికి బిడ్డలు పుట్టిన వయస్సును మాత్రమే మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఏ వయస్సులో వారికి బిడ్డలు పుట్టారనేది. ఆ వయస్సుల మరి పరిమాణాన్ని లెక్కల్లో మనం తీసుకుంటే దాదాపు నోవహు వరకు 1656 సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు లెక్కల్లో వస్తుంది. 1656 సంవత్సరాలు మనకు వస్తుంది. ఆ తర్వాత జల ప్రళయము జరిగిపోయిన తరువాత మరి వచ్చినటువంటి వారు ఇప్పుడు మనం షేమును కూడా తీసుకుంటాం. అయితే షేము వయస్సు మనం జల ప్రళయంలో నోవహు వయస్సును 600 తీసుకుంటున్నాం. ఈయన షేము ఎప్పుడు పుట్టాడు? 500 సంవత్సరాలప్పుడు పుట్టాడు. అక్కడ మనకు షేము వయస్సు కూడా వచ్చేస్తుంది, 100 సంవత్సరాలు వచ్చేస్తుంది. ఆ తర్వాత షేముకు మరి అర్పక్షాదుకు షలహు హేబేరుకు పెలేగు, వీరు బ్రతికినటువంటి సంవత్సరాలు దాదాపు తెరహు వరకు 290 సంవత్సరాలు వస్తుంది. 290 సంవత్సరాలు మనము అర్పక్షాదు నుండి లెక్కించుకుంటే తెరహ ఎవరు? అబ్రహాము యొక్క తండ్రి. ఆయనకు 70 సంవత్సరాలు అప్పుడు పిల్లలు పుట్టారు కాబట్టి ఆయన వయస్సును మనం 70 తీసుకుంటాం. ఆ తర్వాత మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వయస్సు తీసుకుంటాం. వీరి వయస్సును తీసుకుంటే వారికి బిడ్డలు పుట్టినటువంటి కాలం దగ్గర నుండి తీసుకుంటే 290 సంవత్సరాలు మనకు వస్తుంది వీరి ముగ్గురి వయస్సు. కాబట్టి ఇప్పుడు మనము ఈ మూడింటిని లెక్కించుకుంటే అంటే నోహు కాలం వరకు, వచ్చేంత వరకు ఆయన కూడా విగ్రహారాధికుడుగానే ఉన్నాడు అనేది ప్రియులారా మనకు అర్థమవుతుంది. ఇంకా మనము వాక్య భాగంలో గమనించి చూస్తుంటే మనం ఆదికాండం 31వ అధ్యాయం చదువుతుంటే అక్కడ మనకు లాబాను కూడా విగ్రహారాధనలో ఉన్నట్టు కనపడతాడు. ఈ లాబాను ఎవరు? మరి తెరహు కుమారుడైనటువంటి నాహోరు కుమారుడు. ఎందుకంటే మనం 24వ అధ్యాయంలో అక్కడ ఇస్సాకు వివాహం చేయడానికి వెళ్ళినప్పుడు రిబ్కాను అడిగాడు, అమ్మ నువ్వు ఎవరి కుమార్తె అంటే ఏమనింది? నేను నాహోరు మిల్కాకు పుట్టిన బెతుయేలు కుమార్తెను అని చెప్పింది. అంటే నాహోరు మనమడు ఎవరు?
లాబాను, బెతుయేలు కుమారుడు. అంటే రిబ్కా లాబాను తోబుట్టువులు కదా. కాబట్టి అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ప్రియులారా, లాబాను కాలంలో కూడా విగ్రహారాధన ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఆదికాండం 31వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 30వ వచనంలో ఈ మాటలు మనకు కనపడతాయి. 31వ అధ్యాయం 30వ వచనం చూడు. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల మరి వెళ్ళుము, నా దేవతలను నీవేళ దొంగిలించితివి అని అన్నాడు. నా దేవతలను నీవేళ దొంగిలించితివి అని మరి లాబాను అక్కడ యాకోబుని అడిగాడు. అంటే యాకోబు తన భార్యలతో ప్రయాణమై వస్తున్నప్పుడు లేయా ఏం చేసింది, ఆ గృహ దేవతలను కొన్నింటిని ఆమె తీసుకొని వచ్చింది. కాబట్టి నీ తండ్రి ఇంటి మీద నీకు వాంఛ ఉంటే యాకోబు నువ్వు వెళ్ళిపోతున్నావు, నేనేం కాదనడం లేదు, మరి నా దేవతలు నువ్వు ఎందుకు దొంగిలించావని అడిగాడు లాబాను. దేవతలు ఎవరు? అప్పుడు వారు విగ్రహారాధికులుగానే ఉన్నారు అనేటువంటిది ప్రియులారా వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయాలుగా గ్రహించగలుగుతాం. అదే రీతిగా యాకోబు కాలంలో కూడా గమనించండి. యాకోబుకు దేవుడు ఆల్రెడీ ఆయన మామ దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయన కలలో దర్శనమిచ్చాడు. ఒక నిచ్చెన ఆకాశానికి భూమికి వేయబడినట్లు మరి ఆయన నిద్ర మేల్కొన్నాడు. ఇది నిజంగా దేవుని స్థలం అని దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. మామ దగ్గరికి వెళ్ళాడు, మామ దగ్గర మందను కాశాడు, 2 భార్యలను చేసుకున్నాడు, తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఆయన కాలంలో కూడా ఈ విగ్రహారాధన అనేటువంటిది ఉంది అనేటువంటిది మనం గమనించగలుగుతాం. 35వ అధ్యాయం దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరున ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకోండి అని అన్నాడు. అంటే ఏంటి? ఆయన కాలంలో కూడా విగ్రహారాధన ఉంది, వారు విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసేటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు వాటిని తీసేస్తున్నారు, మరల కాలం గడుస్తున్నప్పుడు వాటికి బానిసలు అవుతూ వచ్చారు. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పితరుల కాలంలో దేవుడు వారితో ముఖాముఖిగా మాట్లాడిన వారిలో ఒక మార్పు, ఒక చేంజ్ అనేటువంటిది రాలేదు. వారిని ఆ మార్పులోనికి తీసుకొని రావడానికి దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టమే దశాజ్ఞలతో ప్రారంభము అయింది అనేది మనం గ్రహించాలి. 10 ఆజ్ఞలతో ప్రారంభమైంది. ఈ 10 ఆజ్ఞలతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రము ఇక దేవుడు మానవులతో అనేకులతో మాట్లాడడం కాకుండా మోషే ద్వారానే ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ దశాజ్ఞలు మోషే గారే ప్రజలకు వివరంగా చెప్పాడు. కాబట్టి ఆయన ఇక్కడ నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అనేటువంటి ఆజ్ఞ చెప్పడంలో ఆయన వారితో ముఖాముఖిగా మాట్లాడుతుంటేనే వారు అనేక మంది దేవతలను దేవుళ్ళను ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని ఆరాధిస్తూ పూజిస్తూ వచ్చారు. ఇప్పుడు వారికి ఒక క్రమమైన చట్టం వారికి ఇవ్వాలి అని తలంచినప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఎందుకంటే మీరు అనేక దేవతలను దేవుళ్ళనని ఆకాశములో భూమిలో జలములో ఉన్నటువంటి వాటిని మీరు చేసుకొని పూజిస్తున్నారు, కాబట్టి ఈ విశ్వమునకు కర్తను నేనే అని ఒక చట్ట ప్రకారమైనటువంటి ఆజ్ఞ దేవుడు వారికి ఇచ్చాడు. ఇది ఆయన స్వార్థం కాదు, ఆయన అతిశయం అంతకంటే కాదు. ఎందుకంటే ఈ సృష్టిని కలుగజేసిన వాడు ఆయనే అనేటువంటి దాన్ని మనకు ఖచ్చితంగా ఆదికాండం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి దానికి అర్హుడైన వాడు నేనే దీనికి అర్హుడని చెప్పడము అది అతిశయము
కాదు, గర్వము కాదు. కాబట్టి నేనే ఈ విశ్వానికి కర్తను అని ఆయన చెప్పడంలో ఆయన స్వార్థపరుడేమి కాదు. బైబిల్ విమర్శకులు అంటున్న మాట ఏంటంటే, మరి నేనే దేవుని చెప్తాడు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు అని విమర్శిస్తూ ఉంటారు. ప్రియులారా, దేవునికి మనిషికి మధ్య ఒక అవినాభావ సంబంధాన్ని తెలియజేయడానికి కొన్ని ఉదాహరణలు వాడతాడు ఆయన. ఆ ఉదాహరణలు వాడితే మనము ఆ ఉదాహరణలు బట్టి దైవిక ప్రణాళిక మనం నేర్చుకోవాలనేది ఆయన ఉద్దేశం, కానీ దానికి భిన్నంగా ఉండాలనేది ఆయన ఉద్దేశము కాదు అనేది మనం గ్రహించాలి. యోహాను సువార్త మనము చదువుతున్నప్పుడు 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవునికి మనిషికి ఉన్నటువంటి ఒక పోలికని చెప్తాడు. ఏంటది? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడు అనే మాటలు తెలియజేస్తాడు. అంటే ద్రాక్షవల్లి ఎవరు? దేవుడు. ద్రాక్ష తీగలు ఎవరు? మనము. అది 4వ వచనములో ఆ చివరి లైన్లో 5వ వచనంలో అంటాడు చూడండి. 5వ వచనంలో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. అంటే పైన ద్రాక్షవల్లిని గురించి మాట్లాడాడు. ద్రాక్షవల్లి తర్వాత తీగలు. తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే ఫలిస్తుంది, వేరైతే ఫలించదు, ఎండిపోతుంది. వేరనేది ఎండిపోతే దాన్ని తీసివేయకపోతే ఫలించేటువంటిది కూడా పాడై పోతుంది. అందుకని దాన్ని తొలగించేస్తాడు అని చెప్తాడు. చెబుతూ మానవులకు అర్థం కావడానికి తర్వాత ఏం చెప్పంటే, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. అంటే మీరు నాతో అనుబంధం కలిగి ఉండాలి అనేటువంటి దాన్ని తెలియజేశాడు. కొన్ని పోలికలు చెప్పేటువంటి వాటిలో ఇప్పుడు మనం క్రిస్మస్ ట్రీని గురించి కూడా నేను ఈ మధ్య మీకు సందేశము వ్రాశాను. క్రిస్మస్ ట్రీ ఆ రీతిగా క్రిస్మస్లో పెట్టేటువంటి ఆచారం మనకు 10వ శతాబ్దంలో జర్మనీలో ప్రారంభమైంది అనేటువంటిది చరిత్ర తెలియజేస్తుంది. ఇప్పుడు క్రిస్మస్ ట్రీని ఎందుకు పెడుతున్నాం మనము? యేసు ప్రభువుకు మరి భిన్నంగా మనం ఆరాధించడానిక కాదు, చెట్టులో ఉన్నటువంటి అద్భుత గుణాలు దేవునిలో ఉన్నాయి అని మనం తెలుసుకోవడానికి, చెట్టులో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి గుణాలు దేవునిలో ఉన్నాయి అని తెలుసుకోవడానికి. అలానే మనం ఈ క్రిస్మస్ ట్రీకి నమస్కారము చేయం, ఈ క్రిస్మస్ ట్రీకి మనం ఆరాధన చేయం. అంటే మనిషి తెలుసుకోవడానికి, గ్రహించడానికి. నువ్వు ఒక రాయి తీసుకొని ఒక మామిడి చెట్టు మీద విసిరావు, ఆ మామిడి చెట్టు కొమ్మకు దెబ్బ తగిలింది, అందులో పండిన ఒక ఫలం ఊడి క్రింద పడుతుంది. కాబట్టి దేవుణ్ణి మానవులు అనేక రకాలుగా హింసించిన ఆయన వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు శిలువలో హింసిస్తున్న వారందరిని కూర్చోమన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించు. నువ్వు రాయితో కొడితే మధురమైన ఫలాన్ని ఆ మామిడి చెట్టు లేదా ఆ జామ చెట్టు లేక ఆ చింత చెట్టు ఏదైనా కావచ్చు, ఆ మధురమైన ఫలాన్ని ఇచ్చినట్టు నీవు శిలువలో ఆయనను గాయపరుస్తుంటే, కొడుతుంటే వీరికి చేసే తప్పు వీరికి తెలియడం లేదు, వీరిని క్షమించమన్నాడు. రాయితో కొట్టినప్పుడు ఆ చెట్టు కొమ్మ గాయం అవుతుంది కదా, నీకెందుకు ఫలం ఇవ్వాలి? కాబట్టి ఆ గుణం, ఆ చెట్టును కొట్టేస్తున్నాం, దాని మానును మనం పొయ్యిలో పెట్టి కాల్చుతున్నాం. ఏమవుతుంది? అది బొగ్గు తయారై బొగ్గు రూపాన మనకు అది ఉపయోగపడుతుంది. ఇప్పుడంటే పవర్ వచ్చి ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంతకుముందు రైలు ఇంజిన్లు ఎలా నడిచాయి? బొగ్గుతో నడిచాయి. ఇప్పుడు మనం రైలు అనేటువంటి మాట ఇంగ్లీష్ పదం, కానీ మన తెలుగులో దాన్ని ఇంతకుముందు ఏమనేవారు? ధూమ శటకం, అంటే పొగబండి. ధూమం అంటే పొగబండి. పొగ ఎలా వస్తుంది? ఆ బొగ్గు వలన ఆ హీటు బుట్టి అది నడిచేటువంటిది. నరికేసినటువంటి చెట్టు అది మనకు అనేక రకాలుగా, మనం ఇల్లు కట్టుకోవడానికి,
మనము దేనికైనా ఉపయోగించుకోవడానికి దాని మ్రానులు మనకు ఉపయోగపడుతున్నాయి. దాన్ని ఎంత విచక్షణ రహితంగా కొడుతున్నాం మనం. దేవుని గుణాలు అలాంటివి. నీవు ఆయన కొట్టు, హింసించు, ఏమైనా చెయ్యి, ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు అని చెప్పడానికి. ఆ ప్రేమలో ఉన్నటువంటి భాగమే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నీ విగ్రహారాధన చేయకూడదు, నీవు ఆయనను పూజించకపోతే ఆయనకు నష్టమేమీ లేదు, నువ్వు విగ్రహం చేసుకొని పూజిస్తే ఆయనకు నష్టమేమీ లేదు. కానీ సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోకపోతే, సృష్టిని నువ్వు పూజిస్తున్నట్లయితే సృష్టికర్త నిన్ను తన దగ్గరకు రానివ్వడు. తన దగ్గరకు నిన్ను రాణించకపోతే నువ్వు దానికి భిన్నమైన స్థలానికి వెళ్ళాలి. ఆ స్థలం ఏంటి? అపవాదికి వారి దూతలకు ఆయన సిద్ధపరిచిన స్థలం. ఆ స్థలానికి వెళ్తావు. అది మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్య భాగంలో వివరించి తెలియజేస్తున్న మాటలు. వీటిని మనం పోలికలుగా తీసుకుంటాం అంతే తప్ప మనం చెట్లను, లేకపోతే క్రిస్మస్ తాతని కూడా మనకు ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన మరి చాలా దాన ధర్మాలు చేశాడు అనేది చెప్తారు ఆయన జీవిత చరిత్రలో. ఆయన దాన ధర్మాలను బట్టి క్రీస్తు కూడా మనకు భూమి మీదకి నరుడుగా వచ్చాడని ఆ దాన గుణాన్ని తెలియజేయడానికి క్రిస్మస్ తాతను మనం చూపిస్తాం. క్రిస్మస్ తాతను ఆరాధిస్తామా? లేదు కదా. నక్షత్రం వచ్చింది, నక్షత్రాన్ని మనం ఆరాధిస్తామా? ఆరాధించాం కదా. నక్షత్రంలో ఉన్న వెలుగు క్రీస్తులో ఉంది అని చెప్పుకోవడానికే. అయితే వీటిని గ్రహించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఒక వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి అని కోరుకోవడం అది అవివేకం. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలి? నీవు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలి. నువ్వు ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకుంటే ఆయనకేమైనా పొంగుద్దా? ఆయనకేమి పొంగదు. నువ్వు నడుచుకోక పో. యేసు ప్రభు కూడా శిష్యులను పంపిస్తే ఏం చెప్పాడు? ఎవరికి ఆయన బలవంతంగా సువార్త చెప్పమని చెప్పలేదు. నీ వెళ్ళు, నీ మాట వింటే వారికి చెప్పు, నీ మాట వినకపోతే పాదధూళాడ దులిపేసి వచ్చేసి. ఈనాడు క్రైస్తవులు కూడా ఆ మూలాన్ని పాటించక ఈ మత విద్వేషాలు ఎక్కువగా పెరగడానికి కారణము అవుతుంది. చెప్పడం మన కర్తవ్యం, వినకపోతే వారి కర్మ. దానికి మనం అక్కడ బలవంతాలు రుద్దాల్సిన అవసరాలేమి లేవు. మనము కాదు, యేసు ప్రభువే చెప్పాడు, నీ మాట వింటే చెప్పు, వినకపోతే వచ్చేసేయి. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే, వాడొద్దు ఇక్కడ ప్రకటించొద్దంటే, నాకు ఏముంది, చట్టం ఉంది, నాకు రాజ్యాంగం నాకు స్వాతంత్రం ఇచ్చింది అంటారు. రాజ్యాంగం ముఖ్యమా, బైబిల్ ముఖ్యమా నీకు? బైబిల్ ఏం చెప్పింది నీకు? యేసు ప్రభు ఏం చెప్పాను నీకు? నీ మాట వింటే చెప్పు, నీ మాట వినకపోతే వెళ్ళిపో బయటికి, నీ పాదులు అక్కడ దులిపన్నాడు. ఈ పాస్టర్లు ఏం చేస్తారు? రాజ్యాంగం నాకు ఇచ్చిన స్వాతంత్రం, వాడు 4 అంటాడు, దాన్ని మరలా పోస్ట్ పెడతాడు. క్రైస్తవులను హింసించారు, క్రైస్తవులను కొట్టారు. ఇలా పరిస్థితులను మనము తెచ్చుకుంటున్నాం, నెత్తి మీదకి మనము తెచ్చుకుంటున్నాం. వాడు వినకపోతే మనకెందుకు? చెప్పాము ఒక మాట, వినురాని పెద్దలకు సామెత అంటారు. ఒకవేళ అది మనకు అసహ్యంగా కనపడవచ్చు, కానీ ఒకడు దొడ్డి కూర్చొని రొట్టె తింటున్నట్ట. అబ్బాయి ఆ పక్కన పోయేవాడు అన్నట, రే దొడ్డి కూర్చొని రొట్టె ఎందుకు తిన్నట్టు, నేను అద్దుకొని తింటానంట. నీకెందుకు, నేను అద్దుకొని తింటానంట. అసహ్యం. దేనికి ఒక మంచి మాట చెప్పేవాడు వినలేదు, మనము వెళ్ళిపోవాలి. దానికి మనం భిన్నంగా చట్టాలను తీసుకొని వస్తే ప్రియులారా, అవి కక్షలు పూని సమస్యలు ఏర్పడి ఇంకా దానికి రకరకాలైనటువంటి చుట్టుకుంటుంటాయే తప్ప దాని వలన ఉపయోగమేమీ ఉండదు. కాబట్టి మధ్యాహ్న కాల వేళ ఈ మాటలను గమనిస్తున్నటువంటి మనం, యేసు ప్రభువే చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళండి, చెప్పండి, వారు వింటే మీ మాట మంచిదే, వారు వినలేదు, నీ పాదదులు అక్కడ దులిపేసి నువ్వు వచ్చేసేయి. చెప్పాడా లేదా? మత్తయి సువార్త మనం 10
అధ్యాయాలు చదువుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులను పంపిస్తూ వారికి చెప్పినటువంటి ఆ జాగ్రత్తలలో ఆ విషయాలు కూడా ఆయన తెలియజేశాడు అనేటువంటిది మనము గమనిస్తాం. కాబట్టి మధ్యాహ్న కాలం వెళ్ళి మాటలు తలపోసుకుంటున్నాం మనం. 2025లో నీకు వచ్చిన వాగ్దానం ఆహా అని నువ్వు గంతులేయొద్దు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వెలా జీవించాలో అది తెలుసుకో. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నీవెలా బ్రతకాలో అది తెలుసుకో. అలా తెలుసుకున్నప్పుడే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. కానీ అలా బ్రతకపోతే ఆ వాగ్దానం నెరవేరదు అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మాటగా, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా నేను జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, ఘనమైన రాజా, మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, ఈ కార్యక్రమం అంతా మీరు జయకరంగా జరిగించారు. స్తోత్రాలు. వినని వర్తమానం అనేక మంది బిడ్డలు అర్థం చేసుకుని వారి జీవితాలను క్రమపరచుకుంటూ సాగిపోవడానికి మీ కృపా దీవెనలు వారిపై అనుగ్రహించి మహిమ చెందమని కోరుతూ వినయంతో మనవి చేసుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కర్త మమ్మును దీవించి క్షేమం ఇచ్చి పంపమనే పాడబడదాం. కర్త మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరునుగాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. ఎందుకంటే ఈ రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అని క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయం చేరిన బిడ్డలు వినిన వర్తమానమును బట్టి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరించి నడచడము ద్వారా అవి నాకే మేలు కలుగుతాయి అనేటువంటి భావాన్ని గ్రహించి దానికి విధేయులై జీవించడానికి చేరిన బిడ్డలతో పాటు సంఘమునకు, ప్రతి కుటుంబానికి, నామకరణ చేసిన బిడ్డకు, విన్నవించిన ప్రతి అంశం నెరవేరుటకు నిత్యం సదాకాలమైన కృపతోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.